జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయం సంఖ్యాయోగము 50వ అనువాదము. సమత్వ బుద్ధి కలిగిన స్వధర్మం అనుష్ఠించేవాడు ఏ ఫలం పొందుతాడో విను. సమత్వ బుద్ధి కలిగిన వాడు పుణ్య పాపకర్మలను రెండిటినీ వదులుతాడు కనుక యోగం కొరకు యత్నించు. యోగం అంటే నేర్పుగా కర్మలు చేయడం. నిష్కామ బుద్ధి కలిగిన వాడు సత్వశుద్ధి వలన కలిగే జ్ఞానం చేత పుణ్య పాపకర్మలను రెండిటినీ వదిలివేసి ఈ లోకంలోనే కర్మబంధం నుండి ముక్తుడవుతాడు కనుక యోగ ప్రాప్తికై యత్నించు. యోగం అంటే కర్మలు చేయడంలో నేర్పు. స్వధర్మ రూపమైన కర్మలు చేసేవానికి ఆ కర్మలు ఈశ్వర అర్పితంగా చేస్తున్నందువల్ల జయ అపజయాల యందు సమత్వ బుద్ధి కలుగుతుంది. అదే నేర్పు. బంధం కర్మలకు స్వభావం అయినప్పటికీ సమత్వ బుద్ధితో చేసినప్పుడు కర్మలు వాటి స్వభావం వదులుకుంటాయి. ఆ విధంగా బంధించే కర్మలు బంధించకుండా ఉండేటట్లు వాటిని ఆచరించగలగడమే కర్మల యందు నేర్పు. కనుక నీవు సమత్వ బుద్ధి యుక్తుడవు కమ్ము. జై శ్రీరామ్.